హరే శ్రీనివాస శ్రీ గురుభ్యో నమః. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలో రెండవదైన కరుణా సంధి. ఆ సంధిలో చివరిదైనటువంటి 31వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు ಅಂಚಮಂಗಳ ರೂಪವಾಗಿ ಹರಿಯನ್ನು ಸ್ಮರಿಸುತ್ತಾ ಸಂಧಿಯನ್ನು ಮುಗಿಸುತ್ತಾರೆ. ಅಂಚಮಂಗಳಂగా శ్రీహరిని స్మరణ చేస్తూ ఈ సంధిని ముగిస్తున్నారు. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಮನೋಹರ ಸೆಮಲವರ್ಜಿತ ಕಾಮಿತಪ್ರದ ಕೈರವದಳ ಶ್ಯಾಮ ಸೆಬಲ ಶರಣ್ಯ ಶಾಶ್ವತ ಶರ್ಕರಾಕ್ಷಸಖ ಸಾಮ ಸನ್ನುತ ಸಕಲ ಗುಣಗಣಧಾಮ ಶ್ರೀ ಜಗನ್ನಾಥ ವಿಠಲನು ಈ ಮಹಿಯೊಳವತರಿಸಿ ಸಲಹಿದ ಸಕಲ ಸುಜನರನು. ಶ್ರೀ ಮನೋಹರ ಸೆಮಲ ವರ್ಜಿತ ಕಾಮಿತಪ್ರದ ಕೈರವದಳ ಶ್ಯಾಮ ಸೆಬಲ ಶರಣ್ಯ ಶಾಶ್ವತ ಶರ್ಕರಾಕ್ಷಸಖ ಸಾಮ ಸನ್ನುತ సకల గుణగణధామ శ్రీ జగన్నాథ విఠలను ఈ మహియొಳವತರಿಸಿ సలహిద సకల సుజనరను. శబ్దార్థాలు. శమలవర్జిత అంటే శమల అంటే దోషాలు, వర్జిత అంటే దూరుడైనవాడు. శమలవర్జిత అంటే దోష దూర. భగవంతుడు శమలవర్జితుడు అంటే దోషాలేమీ లేనటువంటి దోషదూరుడు. కైరవదళ శ్యామ. కైరవదళ శ్యామ అంటే నైదెలయంతే శ్యామవర్ణదవను. నీలి కలువ లాంటి రేకులలాగా నీలవర్ణాన్ని కలిగినవాడు. శ్యామవర్ణం. శబల అంటే నానా బಣ್ಣದ రూపవుళ్ళ, వివిధ రకాల వర్ణాలతో కూడినటువంటి రూపం కలవాడు. శరణ్య శరణాగతులకు ఆశ్రయమైనటువంటి వాడు. శాశ్వత నిత్యమైనటువంటి వాడు. శర్కరాక్షరు అంటే సూక్ష్మమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి మునులు. సూక్ష్మ జ్ఞానిగడు, సూక్ష్మ జ్ఞానం కలిగినటువంటి మునులు శర్కరాక్షరు అంటే. ధామ మనే అంటే గృహము. మహి భూమి. శ్రీ మనోహర శమలవర్జిత కామితప్ರದ కైరవదళ శ్యామ. ఇవన్నీ భగవంతుణ్ణి స్తుతించేటువంటి నామాలే, ఆయన గుణాలు. శ్రీ మనోహర. శ్రీ అంటే లక్ష్మీదేవి, శ్రీదేవియ మనస్సును హరణమాడినవాడు అంటే మనస్సును దోచినవాడు. లక్ష్మీదేవి మనస్సును హరణం చేసినటువంటి వాడు, దోచుకున్నవాడు. శమలవర్జితుడు అంటే దోషదూరుడైనటువంటి వాడు. కామితప్ರದ మనము ఏదడిగితే అది ఇచ్చేటువంటి స్వామి. కేళిద్దన్ను కొడువవను. కైరవదళ శ్యామ నీలవర్ణంతో ఉన్నవాడు. నీలి కలువలాగా నీలవర్ణంతో ఉన్నవాడు. నైదెలయే అంటే నీలి కలువ. నీలవర్ణంతో నీలవర్ణంతో ఉన్నటువంటి వాడు. ఒక్కొక్కప్పుడు భగవంతుణ్ణి నీల మేఘశ్యాముడు అంటారు, మేఘంలాగా నీలంగా ఉన్నవాడిని. ఇప్పుడు నైదెలయంతే నీలవర్ణం ఉన్నవాడు. శబల అంటే నానావిధ రంగులతో కూడినటువంటి వర్ణాలతో ఉన్న రూపము అంటే విశ్వరూపం అది. అలాంటి విశ్వరూపాన్ని ధరించినవాడు. శరణాగతರಿಗೆ ఆశ్రయమైనటువంటి వాడు, ఆశ్రయదాత. భక్తులైనటువంటి వాళ్ళు శరణు కోరిన వాళ్ళకి ఆశ్రయాన్ని ఇస్తాడు ఆయన. అందుకని శరణాగతులకు ఆశ్రయమైన వాడు, నిత్యుడైనటువంటి వాడు. అనాది కాలం నుంచి అనంతకాలం వరకు భగవంతుడు సర్వోత్తముడైనటువంటి భగవంతుడు శాశ్వతుడైనటువంటి వాడు. శర్కరాక్షసఖ. శర్కరాక్షరు అంటే సూక్ష్మ జ్ఞానం కలిగినటువంటి మునులు. అలాంటి వాళ్ళకి సఖుడు, మిత్రుడైనటువంటి వాళ్ళు. సామ సన్నుత. సామవేదంతో స్తుతి చేయించుకునేటువంటి వాడు. సామవేదం
వేదాలలో సామవేదం గానం చేస్తారు. అలాంటి సామవేదంతో సన్నుత చక్కగా స్తోత్రం చేయించుకునేటువంటి వాడు. సకల గుణగణ ధామ, సకలమైనటువంటి సమస్తమైనటువంటి గుణాలకి కూడా ఆ గుణ సమూహానికి మనే అంటే నిలయమైనటువంటి వాడు. ಅటువంటి ಶ್ರೀ ಜಗನ್ನಾಥ ವಿಠಲುಡು ಈ ಭೂಮಿಯಲ್ಲಿ ಈ ಮಹಿಯೊಳು ಅವತರಿಸಿ, భూమిಯಲ್ಲಿ అవతారం చేసి మన మీద కరుణతో, కేవలం కరుణతో అవతరించి సలహిత సకల సుజనరను, సకల సజ్జనులను కూడా రక్షించాడు. ఇప్పటి వరకు రక్షిస్తూ ఉన్నాడు, ఎప్పుడూ రక్షిస్తాడు. సజ్జనులైనటువంటి వాళ్ళని రక్షణ చేస్తాడు. ఇది శ్రీదేవి లక్ష్మీదేవి యొక్క మనస్సును హరణం చేసినటువంటి వాడు, దోషదూరుడు, మనం ఏదడిగితే అది ఇచ్చేవాడు, నీల వర్ణం కలిగిన వాడు, నానా వర్ణాలైనటువంటి రూపాన్ని ధరించినవాడు, శరణాగతులైనటువంటి వాళ్ళకి ఆశ్రయాన్ని ఇచ్చేవాడు, నిత్యుడు, సూక్ష్మజ్ఞానులైనటువంటి వాళ్ళకి సఖుడు, సామవేదంతో స్తోత్రం చేయించుకునేవాడు, సమస్త గుణగళ సమూహానికే నిలయమైనవాడు. ఇటువంటి శ్రీ జగన్నాథ విఠలుడు ఈ భూమిಯಲ್ಲಿ మనందరి మీద కరుణతో అవతరించి సకల సజ్జనులను కూడా రక్షణ చేస్తున్నాడు. విశేషాంశాలలో శర్కర అనే శబ్దానికి కోశంలో నిఘంటువులో సూక్ష్మ అనేటువంటి అర్థం ఉన్నది. ఇంకా శర్కర అనే శబ్దానికి ఇంకొక అర్థం కూడా సక్కరే అంటే చక్కెర అనే అర్థం కూడా ఉంది. చక్కెర మధురంగా ఉంటుంది. సక్కరే ಎಂಬ అర్థವಿದ್ದರಿಂದ మధుర దృష్టి ఎందరే, మధురమైనటువంటి దృష్టి. ఆ దృష్టి అంటే ఏంటి? గుణగ్రహణం స్వభావం ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడు సఖుడుగా ఉంటాడట. గుణగ్రహణం అంటే ఇతరుల నుంచి మనం మంచి గుణాలని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఏవైనా వారిలో చెడ్డ గుణాలుంటే దాన్ని పదే పదే ఉచ్చరించకూడదు, దాన్ని మనము అనుకరించకూడదు. ప్రతి ఒక్కరిలోనూ మంచి గుణాలు ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. మంచివి ఏమైనా ఉంటే వాటిని మాత్రమే గ్రహించుకోవాలి. అలాంటి వాళ్ళకి సఖుడు అంటే మిత్రుడుగా ఉంటాడట పరమాత్మ, శర్కరాక్ష సఖ. ఇంకా ఇంకొక రకంగా చెప్తున్నారు, ಮೇಲ್ನೋಟದಾರ್ಥಕ್ಕೆ ಮತ್ತು ಸ್ಥೂಲ ವಿಚಾರಕ್ಕೆ ತೃಪ್ತರಾಗದೆ ಸೂಕ್ಷ್ಮ ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿಯಬಲ್ಲವರಿಗೆ ಗೆಳೆಯನಾಗುವನು. పైకి కనిపించే తెలియచేసే అర్థాన్ని కాకుండా తృప్తి పడకుండా లోపల సూక్ష్మమైనటువంటి విచారం కోసం తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాసతో ఉండాలట. అలాంటి సూక్ష్మ జ్ఞానం కోసం వెతుకుతూ ఉండాలట. అటువంటి మనస్తత్వం ఎవరు ఉంటారో ఆ జ్ఞానులే ఉంటారు. అలాంటి జ్ఞానులకి ಗೆಳೆಯ అంటే సఖ, మిత్ర. అథవా ఇంకొక అర్థం చెప్తున్నారు, ఛాందోగ్య భాష్ಯದಲ್ಲಿ ಬರುವ శర్కరాక్ష మునిಗೆ సఖ ಎಂದು తెలియಬಹುದು. ఛాందోగ్య భాష్యంలో వచ్చేటువంటి శర్కరాక్ష అనేటువంటి ఒక ముని సంగతి అక్కడ చెప్పబడింది విషయం. అలాంటి ఆ మునికి సఖుడు అనేటువంటి విధంగా కూడా తెలుసుకోవచ్చుట. ఈ శర్కర అనే శబ్దానికి ఎన్ని రకాలుగా చెప్తున్నారు. మామూలుగా కోశంలో సూక్ష్మ అనేటువంటి అర్థం, ఇంకొక అర్థం సక్కరే అంటే చక్కెర, పంచదార అనే అర్థం. ఆ విధంగా చక్కెరలాగా మధురమైనటువంటి దృష్టి ఎవరికైతే ఉంటుందో గుణగ్రహణ స్వభావం ఉన్నటువంటి వాళ్ళకి సఖుడు, అందుకని శర్కరాక్ష సఖ. ఇంకొక అర్థం పైన శాస్త్రాలలో ఉండేటువంటి పై అర్థానికి తృప్తి పడకుండా లోపల ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి అర్థం కోసం తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా శర్కరాక్షరే. అటువంటి వాళ్ళకి ಗೆಳೆಯ అంటే మిత్రుడు, అందుకని శర్కరాక్ష సఖ. ఇంకా ఛాందోగ్య భాషల్లో వచ్చేటువంటి శర్కరాక్ష మునికి కూడా సఖుడు. కాబట్టి ఈ విధంగా ఇన్ని రకాలుగా మనం శర్కరాక్ష సఖ అనేదానికి మనం అర్థం చేసుకోవాలి. ఇక కైరవదళదంతే శ్యామవర్ణవి ఇద్దದ್ದರಿಂದ, కైరవదళ అంటే నైదెಲೆ, నీలి కలువ లాగా శ్యామవర్ణం ఉంది. కాబట్టి ఛాందోగ్య భాష్యದಲ್ಲಿ ఈ విషయం ఛాందోగ్య భాష్యంలో తెలియజేసినట్టుగా శ్యామ రూపం,
భగవంతుడిది శ్యామవర్ణము శ్యామ రూపమున్నది అని ఆ భాష్యంలో కూడా తెలియజేయబడింది. ఇక శబల అన్నారు. నానా బಣ್ಣಗಳಿಂದ కూడిದ అథవా విశ్వరూపద రూపవే శబల రూప. వివిధ రకాలైనటువంటి వర్ణాలతో కూడిన రూపం ఏంటి భగవంతుడిది అంటే విశ్వరూపం. ఇక కృష్ణుడి యొక్క మాటని ఇక్కడ స్మరించుకోవాలి. ఈ విధంగా భగవంతుడు పరిత్రాణాయ సాధూనాం సంభవామి యుగే యుగే అని చెప్పినట్లుగా భగవంతుడు అనేక రకాలుగా ప్రతి యుగంలోనూ తాను అవతరించి సజ్జనులైనటువంటి వాళ్ళని రక్షణ చేస్తూనే ఉంటాడు. దశ అంటే ఇక్కడ 10 విశేషణాలు చెప్పారు. దీనిలో దశ విశేషణాలు భగవంతుడికి శ్రీమనోహర, శమలవర్జిత, కామితప్రద, కైరవదళశ్యామ, శబల, శరణ్య, శాశ్వత, శర్కరాక్షసఖ, సామసన్నుత, సకల గుణగణధామ అంటూ 10 రకాలైనటువంటి విశేషణాలని తో స్తుతి చేస్తూ స్మరిస్తూ దాసుల వారు ఇక్కడ అంత్యమంగళం చేశారు. ఈ 10 విశేషణాలని ఇవ్వటం మూలకంగా 10 అంటే పూర్ణము అని అర్థం. దశ అంటే పూర్ణ. కాబట్టి భగవంతుని యొక్క గుణాలన్నీ విశేషణాలన్నీ పూర్ణమైనవి అని మనం తెలుసుకోవాలి. ఆ విధంగా సూచిస్తున్నారు ఇక్కడ. ఇవెల్లవూ పూర్ణ అని సూచన చేస్తున్నారు దాసుల వారు. ఈ విధంగా పూర్ణమైనటువంటి గుణాలతో విశేషణాలు కలిగినటువంటి శ్రీ జగన్నాథ విఠలుడు ఈ భూమిపై అవతారం చేస్తూ ప్రతి యుగంలోనూ అవతరిస్తూ సజ్జనులైనటువంటి వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు అని అంత్యమంగళంగా భగవంతుణ్ణి స్తుతి చేస్తూ ఈ కరుణాసంధిని ముగించారు దాసుల వారు. శ్రీ మనోహర శమలవర్జిత కామితప్రద కైరవదళ శ్యామ శబల శరణ్య శాశ్వత శర్కరాక్షసఖ సామసన్నుత సకల గుణగణధామ శ్రీ జగన్నాథ ವಿಠಲನ ಈ ಮಹಿಯೊಳವತರಿಸಿ ಸಲಹಿದ ಸಕಲ ಸುಜನರನು ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವ ಅಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.